బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన తెలియని వ్యక్తులు ఉండరు. ఈయన రాజకీయ నాయకుడిగా కన్నా కూడా మంచి స్పీకర్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈయన నరసాపురం ఎంపీగా ఉండి వైసీపీ మీదే ఎదురుదాడి చేసినటువంటి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అనేక అవకతవకలు, అవినీతిని బయటపెడుతూ ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే ప్రక్రియలో ఈయన ఒక భాగస్వామి అయ్యారు. అయితే ఈయన కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆయన సామాజిక వర్గాన్ని కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆధారంగా తీసుకొని రఘురామకృష్ణరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కోటరీ వర్గం మొత్తం రగిలిపోయింది. సో ఆయన్ని అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత ఆయన మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఆయనే చెప్పారు, అరికాల మీద అత్యంత దారుణంగా ఆయన్ని కొట్టారు అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక చిత్రహింసలకు గురైనటువంటి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. అయితే ప్రస్తుతం ఆయన ఉండి నియోజకవర్గం నుంచి మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి అమెరికాలో జరిగినటువంటి తానా సభలో రఘురామకృష్ణరాజు గారు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియాకి సంబంధించినటువంటి ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకి రఘురామకృష్ణరాజు గారు, మీకు మంత్రి పదవి కావాలి అంటే, మంత్రి పదవి ఇస్తామంటే మీరు ఏ శాఖ తీసుకుంటారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని ఒక టీవీ యాంకర్ అడిగాడు. ఆ ప్రశ్నకి రఘురామకృష్ణరాజు గారు చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. నాకు హోంమంత్రి పదవి కావాలి అన్నారు. అంటే ఏంటి? హోంమంత్రి పదవి తీసుకొని రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ పెట్టి అవినీతి అరాచకాల మీద, దుర్మార్గుల మీద విరుచుకుపడాలి అనేటువంటి రీతిలో ఈయన హోంమంత్రి పదవి అడిగారు. అయితే సదరు యాంకర్ ఏమన్నాడు, మీరు రెడ్ బుక్ అమలు చేస్తారా అన్నాడు. అయితే రెడ్ బుక్ నాది కాదు, అది వేరే వాళ్ళది. నాది బ్లడ్ బుక్. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉంది, చిట్టా ఉంది. చాలామంది అరాచకవాదులు గత ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించారు, వాళ్ళందరూ తాట తీయాలంటే నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. సో కాబట్టి నాకు హోంమంత్రి పదవి ఇస్తే 8 గంటలు చాలు, నాకు 8 గంటలు టైం ఇస్తే నేను వాళ్ళందరినీ కూడా వారి అవినీతిని, అరాచకాన్ని అడ్డుకట్ట వేసి వాళ్ళందరినీ శిక్షిస్తానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. అంటే ఏంటి? ఇప్పుడున్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదనేనా? అంటే అవినీతి పరుల మీద ఆవిడ ఉక్కుపాదం మోపలేకపోతున్నారా? అరాచక శక్తుల్ని అణిచివేయటంలో హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఫెయిల్ అయ్యారా? సో కాబట్టే కదా రఘురామకృష్ణరాజు గారు తాను హోంమంత్రి పదవి కోరుకున్నారు. అంటే పలానా శాఖకు సంబంధించినటువంటి పలానా మంత్రి గారు సరిగ్గా వ్యవహరించటం లేదు, సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, స్పీడ్గా లేరు, ప్రజలు అనుకున్న విధంగా వారు ముందుకు వెళ్ళటం లేదు, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా వారు నడుచుకోవటం లేదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజలకి ఆలోచనని కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 8 గంటల సమయంలో రఘురామకృష్ణరాజు గారు నిజంగా ఆయన హోంమంత్రి పదవిస్తే ఆయన ఏం అద్భుతాలు చేసి చూపిస్తారు? ఈరోజు రాష్ట్రంలో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, సాక్షాత్తు అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి. మరి నిన్న చూస్తే నిడదవోలు నియోజకవర్గం పెరవెల మండలం కండవల్లి గ్రామ సొసైటీలో దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు మరి ఆ సొసైటీ మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ సొసైటీలో అవినీతి జరిగింది అని చెప్పేసి 51 ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరు సహకరించట్లేదు అధికారులు. పోగా ఆయన మీద 2 సార్లు దాడులు జరిగినాయి. నిన్న కూడా ఆయన మీద కత్తులతోటి దాదాపు 6 చోట్ల ఆయన అత్యంత దారుణంగా పొడిచారు, కోసారు ఆయన శరీరాన్ని. అంటే అరాచక రాజ్యం వెళ్తుంది, రౌడీలు రాజ్యాలు వెళ్తున్నారు, రౌడీల ఆధిపత్యం మరి ఇష్టానుసారంగా పెరిగిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా బిజీగా ఉన్నాడు అమరావతిని సింగపూర్ చేసేటువంటి కార్యక్రమంలో. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. అందులో ఆయనకి ఒక రెడ్ బుక్ సంబంధించి మరి అందులో ఉన్నటువంటి పేర్ల మీద 1 by 1 వారిని శిక్షించే క్రమంలో లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బిజీగా ఉన్నారు. సో ఆయన పరిపాలన ఆయన బిజీగా ఉన్నారు. సో మిగతా మంత్రులు కూడా మరి వారి యొక్క శాఖల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో
మరి ఎవరు కూడా పెద్దగా దృష్టి సారిస్తున్నట్లయితే లేదు. అది రఘురామకృష్ణరాజు గారి మనసులో ఉన్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆయన హోంమంత్రి పదవి అడిగాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అవినీతి చేసిన అరాచక శక్తులు ఈ ప్రభుత్వంలో కూడా చాలామంది అవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి వారు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతోటి సత్సంబంధాలు కొనసాగిస్తున్న నాయకులు అంటే ఎమ్మెల్యేలే. చోటామోటా వాళ్ళతోటి వాళ్ళేం కొనసాగించరు. ఎందుకంటే మేము ఈ తప్పులు చేసాం, ఈ అవినీతి చేసాం, గతంలో ఈ దౌర్జన్యం చేసాం, కాబట్టి మా మీద ఎలాంటి కేసులు రాకుండా, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా కాస్త మీరు సహకరిస్తే మరి మేము సంపాదించుకున్న దాంట్లో మీకు కూడా ఎంతో కొంత మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా మరి అందరూ నాయకుల స్థాయిలో ఉన్న వాళ్ళు కలిసిపోతున్నారని చెప్పేసి చాలామంది వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వ్యక్తం చేస్తూ ఉన్నారు బహిరంగంగానే. ఇది ఎవరో మనం చెప్తున్నది కాదు. ఆ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో అవినీతి అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్ళు ఎందుకు వాళ్ళ అవినీతి మీద ఎంక్వైరీలు జరగట్లేదు, ఎందుకు వారు అవినీతిని బయటికి తీయలేకపోతున్నారు, తీస్తే ఎన్ని కోట్ల అవినీతి బయటికి తీశారు, ఆ డబ్బేది, లిక్కర్ స్కామ్ను మరి విచారణ జరుగుతూ ఉంది, మరి ఆ డబ్బేది, అదేవిధంగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మాఫియా, మైనింగ్ దోపిడీ, ఇవన్నీ బయటికి ఎవరు తీశారు, సంవత్సరం అయింది, మరి ఆ డబ్బులు బయటికి తెచ్చారా లేదా పంచుకున్నారు ఎక్కడికక్కడ? మరి గత ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు చేసిన వాళ్ళకి ఎంతమందికి పడ్డాయి శిక్షలు? ఎందుకు వారిని శిక్షించకుండా ఉన్నారు? శిక్షించకుండా ఉండటం కోసం మీరెంత తీసుకున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టే పాపం రఘురామకృష్ణరాజు గారికి నిజంగా ఆవేదన ఉంది. ఎందుకంటే ఆయన ఈ యొక్క అరాచకాలకి ఖచ్చితంగా ఆయన వ్యతిరేకమే. దాడులకి, దౌర్జన్యాలకి రఘురామకృష్ణరాజు గారు ఎంకరేజ్ చేసేటువంటి క్యారెక్టర్ కాదు. గత ప్రభుత్వంలో మరి వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక ఎంపీ మరి రాజు గారు ఆయన్నే మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆయన మీదే థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవటానికి వీలు లేకుండా ఆయన అరికాల మీద విపరీతంగా కొట్టి మీదబడి ఆయన్ని కొట్టి దారుణంగా అంత చేసిన మరి వాళ్ళకి శిక్షలు ఏవి ఎందుకు పట్టలేదు? ఇవ్వండి. కూటమి ప్రభుత్వం ఆయన ఏదో హోంమంత్రి ఇస్తే 8 గంటలు ఇస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను. 8 గంటలు కాదు, 8 రోజులు ఇవ్వండి, లేదా ఒక 8 నెలలు ఇవ్వండి ఆయనకి, రఘురామకృష్ణరాజు గారికి. పోయిన ఎప్పుడైనా మార్పు వస్తుందేమో. అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, అత్యాచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయిందా? మరి లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మరి గతంలో కూడా 6 నెలల క్రితం కూడా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హోంమంత్రి గారు మీ అధికారాలు మీరు ఉపయోగించుకోండి. మీరు గత ప్రభుత్వంలో లాగా డమ్మీ హోంమంత్రి కాదు మీరు, ఇది కూటమి ప్రభుత్వం, ఇక్కడ మీకు స్వేచ్ఛ ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో డమ్మీలను పెట్టి హోంమంత్రుల్ని పరిపాలించినట్టు కాదు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ, ఇది కూటమి ప్రభుత్వం. ఇది హోంమంత్రి గారు మీ బాధ్యతలు మీరు, మీ పవర్స్ మీరు ఉపయోగించండి. డీజీపీ గారు మీ పవర్స్ ఉపయోగించండి. ఎస్పీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు మీ పవర్స్ మీరు ఉపయోగించండి. హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ గారుల వరకు మీ పవర్ ఉపయోగించండి సార్. మీరు ప్రజలు కట్టే పన్ను ద్వారానే మీకు జీతం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి జేబులోదో పవన్ కళ్యాణ్ గారి జేబులోదో ఇవ్వట్లేదు మీకు. ప్రజల కోసం పనిచేయండి సార్ అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. కాబట్టే ఆయన 8 గంటలు ఆయనకు హోంమంత్రి పదవి అడిగాడంటే ఇప్పుడు హోంమంత్రి గారు ఫెయిల్ అయినట్టే ఆయన దృష్టిలో. సో 8 గంటలు ఆయన హోంమంత్రి పదవి అడిగాడంటే ఇప్పుడు హోంమంత్రి గారి మీద ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్లే అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా కాస్త కూటమి ప్రభుత్వం తెలుసుకోండి, ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి, అవినీతి చేసే ఎమ్మెల్యేలను కట్టడి చేయండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, దమనకాండలు కాస్త ఆపండి. అంటే ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, ఏ హోంమంత్రి పలానా వ్యక్తులు కొట్టండి, తిట్టండి అని చెప్పరు. కానీ కొన్ని జరుగుతున్నప్పుడు అవి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు, సోషల్ మీడియా వేదికగా వచ్చినప్పుడు తక్షణమే ఎంక్వైరీ వేసి వాటి మీద మరి బాధితుల్ని వారికి అండగా నిలబడాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇవి మినిమం కట్టసి అది. అంతేగాని గుడ్డిగా కళ్ళు మూసుకుంటే అది చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అరాచకంగా జరిగింది, పరిపాలన జరిగింది. సాక్షాత్ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళనే దారుణంగా పోలీస్ కస్టడీలో కొట్టారు, హింస చేశారు, మరి డోర్ డెలివరీలు చేశారు, డ్రైవర్లను చంపి దళితుల్ని ఇబ్బందులు పెట్టారు. అనే కదా గత ప్రభుత్వాన్ని ప్రజలు దించేసి వారికి 11 స్థానాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళు ఫ్యాక్షన్కి వ్యతిరేకం, అందులో డౌటే లేదు. వాళ్ళ యొక్క నాయకత్వంలో ప్రశాంతమైనటువంటి పరిపాలన జరుగుతుందనేటువంటి ఒక నమ్మకంతోనే కదా ప్రజలు మీకు 164 స్థానాలు కట్టబెట్టింది. కాబట్టి కాస్త రెస్పాండ్ అవ్వండి. పాపం రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు కాబట్టి 8 గంటలు అడిగారు ఆయన. ఒక్క 8 నెలలు ఇవ్వండి ఆయనకి, ఆయన ఏం చేస్తాడు చూద్దాం. కేవలం డైలాగులేనా లేకపోతే పనిచేసేది ఏమైనా ఉందా చూద్దాం. మనం ప్రజలు కూడా చూడాలనుకుంటున్నారు. సో కాబట్టి ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీ శాసనసభ్యుడే హోంమంత్రి పదవి, ఆ శాఖ 8 గంటలు తనకి ఇవ్వాలని కోరాడంటే ఆ శాఖ మీద ఆయనకి అసంతృప్తి ఉన్నట్టే, ఆ శాఖ పట్ల ఆయన సంతృప్తిగా లేనట్లే. సో కాబట్టి ఇలాంటి వారు పబ్లిక్గా మాట్లాడినటువంటి ఆ మాటల యొక్క అర్థం కాదు, పరమార్థం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి.